హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త ఆర్బీఐ గవర్నర్కు ప్రమాదం, పరిస్థితి విషమం. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పలు ఆంగ్ల మీడియాలలో కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం సీనియర్ వైద్య బృందం పర్యవేక్షణలో ఆయనకు చికిత్స జరుగుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఇది అత్యవసర పరిస్థితి కాదని ఆసుపత్రి వర్గాలు వెల్లడించినట్లు తెలుస్తుంది. ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు పేర్కొన్నాయి. ఆయన అస్వస్థతకు గురయ్యారని, ఎసిడిటీ కారణంగానే ఆసుపత్రిలో చేరినట్లు తెలిపింది. ఈ మేరకు ఆర్బీఐ అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆయన ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, కాబట్టి స్పష్టత రావాలంటే మరికొంతసేపు ఆగాల్సిందేనని అన్నారు. ఆర్బీఐ గవర్నర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎలాంటి ఆందోళన చెందవలసిన పని లేదు. మరో 2-3 గంటల్లో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని సదరు ఆర్బీఐ ప్రతినిధి వెల్లడించారు. శక్తికాంత్ దాస్ విషయానికి వస్తే ఆయన ఒడిశా రాష్ట్రానికి చెందినవారు. ఇక తమిళనాడు కేడర్ ఐఏఎస్ అధికారి. తమిళనాడు ప్రభుత్వంలో వివిధ శాఖల్లో పనిచేశారు. అంతకు ముందు కేంద్ర ఆర్థిక కార్యదర్శిగా పనిచేసిన దాస్ 2018 సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా నియమితులయ్యారు. ఇప్పటికే అదే పదవిలో కొనసాగుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.